నమస్తే. నా పేరు జ్యోత్స్న. గత 20 సంవత్సరాలుగా అమెరికాలో ఫార్మాస్యూటికల్ కంపెనీలో రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ఎన్నో రకాల వ్యాధులకు మందులు తయారు చేయడంలో రీసెర్చ్ చేస్తూ ఆ మందులు అనుకున్న విధంగా పనిచేస్తాయా లేదా అని పరీక్షిస్తుండడం నా వృత్తి. ఈ వృత్తిలో భాగంగా డిప్రెషన్, యాంగ్జైటీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్ మొదలగు వ్యాధులకు మందుల తయారీ మరియు వాటి పనితీరును పరీక్షిస్తున్నప్పుడు ఈ మందుల ద్వారా ఆ వ్యాధులను టెంపరీగా కంట్రోల్ చేస్తున్నామే కానీ పెర్మనెంట్గా క్యూర్ చేయలేకపోతున్నామే అన్న ఒక రకమైన అసంతృప్తి ఉండేది. అంతేకాకుండా ఈ మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అసలు అనారోగ్యం రాకుండా మన జీవిత విధానం ఉంటే బాగుంటుంది కదా అని ఒక రకమైన ఆలోచన, దానికై సరైన మార్గం కోసం అన్వేషణ ఉండేది. దానిలో భాగంగా నాకు తెలిసిన వారి చుట్టూ ఉండేవారి జీవిత విధానం, వారి ఆహార అలవాట్లు గమనించడం మొదలుపెట్టాను. మెడిటేషన్, యోగా, రకరకాల ఎక్సర్సైజెస్, ఆయుర్వేదం గురించి, అలాగే హోమియోపతి, యునాని, చైనీస్ మెడిసిన్ మొదలగు విషయాల పట్ల అధ్యయనం మొదలుపెట్టాను. ఈ అన్వేషణలో భాగంగా పూజ్యశ్రీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారిని కలిసి మాట్లాడి అమ్మ ప్రతి ఆదివారం నిర్వహించే అమెరికా జోన్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతూ అమ్మ చెప్పిన విధంగా ఓంకారంతో ధ్యానం ఏ రోజు మిస్ కాకుండా చేస్తూ ఉండేదాన్ని. పనిలో అలసట లేదా స్ట్రెస్ అనిపించినా లేదా కోపం కంట్రోల్ చేసుకోలేనప్పుడు కనీసం 10 నిమిషాలు ధ్యానం చేసుకునేదాన్ని. ప్రతిరోజు ఉదయం ధ్యానంతో ప్రారంభించి రాత్రి ధ్యానంతో రోజును పూర్తి చేయడం మొదలుపెట్టాను. ఈ విధంగా చేస్తుంటే ఒక రకమైన ఆనందంతో పాటు రిలాక్సింగ్గా కూడా ఉండేది. మైండ్లో ఆలోచనల ప్రవాహం తగ్గి ఒక రకమైన ప్రశాంతత, క్లారిటీ కూడా పెరిగింది. దీనిని బట్టి నాకు ఓంకారం ఫాస్ట్గా స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి ఒక మార్గం అని క్లియర్గా తెలిసింది. అమ్మ అమెరికా వచ్చినప్పుడు అమ్మతో పాటు అనేక మెడిటేషన్ సెషన్స్ అటెండ్ అవ్వటమే కాక అమ్మతో ఎంతో అమూల్యమైన సమయం గడిపే అవకాశం కలిగింది. ఓంకారం పలుకుతూ మెడిటేషన్ చేయడం వల్ల ఉపయోగం తెలిసింది. కానీ రోజు నియమంగా చేయడానికి మనలోని లేజినెస్ లేదా వీక్నెస్ ఎప్పుడు అడ్డుపడుతూ ఉంటాయి. రేపు చూద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఆ టెంప్టేషన్ని తట్టుకుని నిలబడే శక్తి మనకు అమ్మ మెడిటేషన్ క్లాస్ తర్వాత చెప్పే క్లాస్ ద్వారా వస్తుంది. మన మైండ్ సెట్, లైఫ్ స్టైల్ ఎలా సరిదిద్దుకోవాలి అనే సంపూర్ణ అవగాహన ఈ క్లాసెస్ ద్వారా కలుగుతుంది. ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఈ ఓంకార సాధన చాలా బాగా ఉపయోగపడుతుంది. సంసారంలో ఉంటూ ఇల్లు, పిల్లల్ని చూసుకుంటూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, అలాగే స్ట్రెస్లో కాకుండా ప్రశాంతంగా గడపడానికి ఓంకార ధ్యానం ద్వారా అమ్మ మనకు సరైన మార్గాన్ని అందిస్తున్నారు. ఇంత గొప్ప సులభమైన మార్గాన్ని అందిస్తున్నందుకు శ్రీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారికి మా ధన్యవాదములు. మందులు వాడుకుంటూ ఈ ఓంకార ధ్యానం చేసుకుంటుంటే ఎంతో ఫలితం ఉంటుంది. ముఖ్యంగా డిప్రెషన్ మరియు యాంగ్జైటీ మొదలగు పవర్ఫుల్ మందులు వాడేవాళ్ళు ఈ ఓంకార ధ్యానం చేసుకుంటూ మందులు తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా కొంతకాలం తర్వాత మంచి ఫలితం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మందులు కూడా వాడనవసరం లేని పరిస్థితి వచ్చే అవకాశం వస్తుంది. అంతేకాకుండా ద బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓంకార ధ్యానానికి బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బోనస్గా ప్రశాంతత, ఇన్నర్ హ్యాపీనెస్ పెరుగుతుంది. సైంటిఫిక్గా కూడా ఈ బెనిఫిట్స్ని ప్రూవ్ చేయడానికి ప్రణవాశ్రమంలో అమ్మ ఆధ్వర్యంలో జరిగే ఈ రీసెర్చ్కి అమెరికా నుండి మేమందరం హెల్ప్ చేస్తున్నాము. ప్రస్తుతం అమ్మ చేపట్టిన ఈ ఓంకార మహాయజ్ఞంలో మీరందరూ తప్పనిసరిగా పాలు పంచుకొని ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను పెంచుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశిస్తున్నాను. నమస్తే.